పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, గత 40 రోజుల నుంచి కొన్ని అనివార్యమైన కారణాల చేత నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాను. కొన్ని వందల వేల మంది వ్యక్తులు వాట్సాప్ ద్వారా కాల్ చేయటం, మెసేజ్ చేయటం చేశారు. అంటే నేను మీకు ప్రతిరోజు ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఈరోజు ఈ విధంగా ఉండాలి, ఈరోజు ఈ రకంగా చేయకూడదు అని చెప్తూ ఉంటాను. అవి మీతో పాటు నాకు కూడా వర్తిస్తాయి. కారణం ఏంటంటే నేను కూడా మానవ మాత్రున్నే, ఆస్ట్రాలజర్ అయినప్పటికీ మానవ మాత్రున్నే. అవి కరెక్ట్గా అంటే మనము పొరపాటున వాటిని మర్చిపోయినా, వాటిని ఫాలో అవ్వకపోయినా సరికే దుష్ఫలితాల యొక్క ప్రభావం 40 రోజుల పాటు నేను మీకు వీడియోలు అందించలేకపోయినాను. నాకు ఈ 40 రోజులలో కొన్ని వందల వేల మంది, దాదాపుగా 80 దేశాలలో ఉన్నటువంటి క్లయింట్స్ మీరు అందించినటువంటి ప్రత్యక్ష పరోక్ష సహకారానికి, మీరు చూపించినటువంటి ప్రేరణాభిమానాలకు నిజంగా కూడా చెప్పాలంటే నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరలా ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేలా భగవంతుని ప్రార్థించమని, పరమేశ్వరుని ప్రార్థించమని కోరుకుంటూ రాశి ఫలితాల్లోకి వెళ్తున్నాను. ఈ 2025వ సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే, ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 5వ స్థానంలో, ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 5వ స్థాన సంచారం, ఎందుకంటే మీ రాశికి 10వ స్థానాధిపతి కూడా గురుడే. 10వ స్థానం అంటే మనం చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం. సో 10వ స్థానాధిపతి అయినటువంటి గురుడు, రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించడం ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నిజం చేసేటటువంటి విధంగా ముందుకు వెళ్తారు. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. కానీ మీ జన్మరాశికి 2వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 9వ స్థానంలో, స్వక్షేత్రంలో, భాగ్యస్థానం, అదృష్ట స్థానంలో ఉన్నాడు. అంటే ఆర్థికంగా ఏదో ఒక రకంగా ధనం చేతికి అందడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ 8వ స్థానంలో రవి నీచంలో ఉండటము, 8వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా గతంలో చేసిన రుణాల మీద తీవ్రమైనటువంటి ప్రభావాలు చూపిస్తుంది. అంటే మీరు ఎవరికైనా డబ్బులు కనుక చెల్లించాల్సి ఉంటే వాటి యొక్క ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది అని చెప్పాలి. అలానే అన్నదమ్ముల నుంచి కానీ, సోదరుల నుంచి కానీ కొద్దిగా సహాయ సహకారాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కారణం ఏమిటంటే 8వ స్థానంలో సంచరించేటటువంటి షష్టాధిపతి అయినటువంటి రవి 8వ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరికైతే హృదయ సంబంధమైనటువంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో అటువంటి వారు వైద్యుల యొక్క సూచనలు, సలహాలు పాటించడం చాలా మంచిది. సొంత వైద్యం అనేటటువంటిది పనికిరాదు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ 4వ, 7వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చాలా విషయాలలో మీ యొక్క బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది అని చెప్పాలి. అంటే అలానే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి అదృష్టం అనేటటువంటి కూడా వర్తిస్తుంది. ఏదైనా మీనరాశి వారు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో మీ జీవిత భాగస్వామి యొక్క సూచనలు, సలహాలు తీసుకోవటం చాలా మంచిది. రహస్యంగా ఉన్నటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. తద్వారా వచ్చే సమస్యల కన్నా కూడా ముందుగా మీరే కొన్ని విషయాలు తెలియజేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే, ఇది మీకు 5వ స్థానంలో గురుచంద్ర గ్రహాల యొక్క కలయిక కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే విద్యపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆలోచనల విషయాల్లో కానీ బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులు కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి.
అలానే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు శీఘ్రంగా విజయం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు చక్కగా అందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొత్త ప్రణాళికలు పెట్టుబడులు పెట్టడానికైతే ఇది గొప్ప సమయం అయితే కాదని చెప్పాలి. కారణం ఏంటంటే 17వ తేదీ వరకు షష్టాధిపతి రవి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 17వ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. తర్వాత 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. రుణాల చెల్లింపుల మీద ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబపరమైనటువంటి వివాదాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. విపరీతమైన అలసట కూడా కలుగుతూ ఉంటుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయడం వల్ల ఒక మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. తర్వాత 15వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా మీ దాంపత్య జీవితం మీద వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే సమన్వయంతో అంటే మీ వ్యాపార భాగస్వాముల యొక్క లేదా జీవిత భాగస్వామి యొక్క సమన్వయంతో చేసే పనులతో చక్కగా అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పాలి. కొత్త కాంట్రాక్ట్ చేసుకోవడానికి కొత్త అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడానికి ఇది అనుకూలమైన సమయము. ఆర్థికంగా లాభదాయకమైన సమయం అనేది చెప్పాలి. ఇక 17వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు చాలా గోప్యంగా ఉన్నటువంటి విషయాలు ఇప్పటిదాకా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేసినటువంటి విషయాలన్నీ కూడా బయటపడే ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. అలా పడినటువంటి కారణం చేత కొన్ని ఆకస్మికమైన సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కానీ విపరీతమైన ఒత్తిడి వలన కానీ ప్రయాణాల పరంగా కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి. అలానే కుటుంబ వాతావరణంలో అపార్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి జాగ్రత్తలు తీసుకోండి. ఇక 20వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అదృష్టాన్ని భాగ్యాన్ని కలిగిస్తుంది. విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి విదేశీ యోగం కూడా కలుగుతుందని చెప్పాలి. ఉద్యోగపరంగా తీసుకుంటే ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహకాలు చక్కగా లభిస్తూ ఉంటాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి ప్రమోషన్స్ కూడా వచ్చే కాలం అని చెప్పాలి. విదేశీ వ్యాపారాలు చేసేటటువంటి వారికి విదేశీ వ్యాపారాలు విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. ఆర్థికంగా లాభాలు రావటం కానీ బోనసులు రావటం కానీ కొత్తగా దేనికోసమే ఎదురు చూస్తున్నారు అవన్నీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు చాలా కొండంత బలాన్ని ఇస్తుంది అని చెప్పాలి. కానీ ఆదివారం రోజున కానీ గురువారం రోజున కానీ గణపతి ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి 10 రోజుల కాలం చాలా అనుకూలమైనటువంటి కాలంగానే కనిపిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విద్యా సంతానం క్రియేటివిటీ వీటిలో మీకు మంచి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అయితే శని మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత ఆర్థికపరమైన రుణాల నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. అంటే ఏదైనా డెవలప్మెంట్ రావడం కోసం ఎదురుచూపులు అనేటటువంటివి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ అష్టమ స్థానంలో సంచరించేటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. 18వ తేదీ తర్వాత అన్నీ కూడా సర్దుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. గోచార ఫలితాలు ఎవరికైతే వర్తించడం లేదో ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.